హాయ్ హలో నమస్కారం. దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ డే. సో 8 వసంతాలు అందరూ ఉన్నాయి ఈరోజు. అండ్ వీ హ్యావ్ కన్నా అండ్ సంజన. కన్నా ద సెలబ్రిటీ. ఎస్, యూ ఇంట్రొడ్యూస్ అబౌట్ యువర్ క్యారెక్టర్. అబౌట్ మై క్యారెక్టర్, నేను ఈ సినిమాలో స్టార్ట్ చేశాడు స్పీచ్. కార్తిక్ అనే రోల్ చేస్తున్నానండి, విచ్ ఇస్ అ వెరీ, I feel it's a very relatable character. That's it. Yeah, Sanjana. So hi, I play Anita. She's a very mature, obedient woman. Ante realities telisina ammayi. Like very serious fellow who is నా గురించా? థ్యాంక్స్. Very serious. Ante very serious. Who doesn't talk much. Like very dedicated. వెరీ డెడికేటెడ్ యాక్టర్. ఓకే, ఇప్పుడు మా గురించి ఏం చెప్తావో, మా గురించి మీకు అనిపించలేదు డెడికేటెడ్ ఆర్టిస్ట్ అని? అనిపిస్తుంది కదా నాకు, ఎందుకు అలా చెబుతున్నా? మీ గురించి సూపర్ స్టార్ అనిపించింది. అరే ఆమె చెప్పనీరా, మనం అందరూ తర్వాత కదా చూస్తున్నది. ఓకే చెప్పు. ఇప్పుడు నువ్వు వాడిని కూడా ఒక 3 lines పొగడాలి, అది వాడి బాగా. డిఫరెంట్ లైన్స్, నాకు డెడికేటెడ్ యాక్టర్ వద్దు, ఇప్పుడు నాకు వేరే లైన్ కావాలి. యు ఆర్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్. అరే నీకు వచ్చేసి ఇంకా సాటిస్ఫైడ్ కదా? ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా వెరీ గుడ్ యాక్టర్. ఇప్పుడు కన్నా ఐ థింక్ మనం చాలా మాట్లాడాం. లైక్ కన్నా కూడా ఐ థింక్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ రిలేషన్ ఫిలింలో కూడా. ఐ థాట్ ఫస్ట్లో అంటే ఇది ఎలా చేస్తావు కన్నాతో అని నేను అనుకున్నా. లైక్ యూ బోత్ వర్ లైక్ ఓకే, ఈజీగా నాకు అనిపించింది. నాకు కష్టంగా అనిపించింది. అంటే కన్నాతో నర్వస్ ఫీల్ అయింది రా వాడు ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ కదా. బికాజ్ కన్నా గురించి నేను ఆల్రెడీ విన్నా. ఏమని? చాలా సీరియస్ ఫెల్లో హోయస్, ఏం మాట్లాడను అది ఇదని నేను విన్నా. సో ఐ థాట్ అయ్యో ఏం చేస్తావు మనం, లైక్ ఆ బాండ్ ఉండాలి కదా. సో ఐ థాట్ ఐ వాజ్ లైక్ ఫీలింగ్ కొంచెం అయ్యో ఎలా చేస్తావు అని నేను అనుకున్నా. But it was very great working with you also. Thank you. So it was great working with all of us. Me? No doubt. Yeah. గుడ్. Sanjana kuda I felt like she is so perfect Anita role ki. Like so perfect. And Sanjana gurinchi నేను ఎప్పుడు వింటున్నావు అంటే I think she gave her audition and AD చెప్పా like wow, she gave a beautiful performance. Wow. Okay, what was your first impression on Anantika when you first met her ఫస్ట్ in that Madhapur office? ఫస్ట్ మనం కలిసినప్పుడు ఆల్ 5 of us were there. ఆ నువ్వు రోజు ఫస్ట్ టైం అప్పుడే కలిసావు? అప్పుడే కలిసాను నేను. ఇండివిజువల్ గా Individual గా కలవలేదు. అప్పుడు ఏమనుకున్నావు? అప్పుడు చిన్న పిల్ల అనిపించింది, ఇన్నసెంట్, వెరీ లిటిల్ కుట్టి అన్నట్టు అనిపించింది నాకు. నిజం చెప్తున్నాను, నేను ఐ ఫెల్ట్ దట్. నీకు చెప్పాను కూడా. అంతేనా? ఇంకేమనిపించలే? అంతే, ఇంకేం అనిపించలే. అంటే ఏంటి ఇంత చిన్న పిల్లతో నాకు రొమాంటిక్ ట్రాక్ ఉంది అలా ఏమనిపించలే? కొంచెం డౌట్, అంటే నాకు భయం వేసింది. అనిపించింది నాకు తెలుసు, ఎందుకంటే వాడు నాతో చెప్పాడు అది. అనిపించలే బ్రో ఇలా చిన్న పిల్లల్ని రొమాన్స్ చేయమంటే ఎట్లా బ్రో అలా చెప్పాను నేను. అంటే ఆ మీనింగ్ వచ్చేటట్టు. ఇంకా కోపం అనిపించలే? ఎందుకు కోపం? అదే అడుగుతున్నా. యు ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్. లేదు లేదు, నాకు అంటే జస్ట్ కొంచెం అరే చిన్న పిల్ల కదా, షీఈ్ వెరీ ఇన్నసెంట్, వెరీ అంటే జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్. ఐ హావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఎక్కడైనా. అలా ఐ ఫెల్ట్ మోర్ ప్రొఫెషనల్, మోర్ రెస్పాన్సిబుల్ అనిపించింది నాకు. సో ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అనంతికని నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఈమె ఇంత సింపుల్గా ఉంది ఏంటి, ఆల్రెడీ ఒక హీరోయిన్ కదా ఈమె అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఆంట్రాజ్ అరౌండ్ యూ, అంటే ఓ నలుగురు ఉండి ఒక హెయిర్ స్టైలిస్ట్, మేకప్, సంథింగ్ అర్థమైంది కదా. అండ్ కొంచెం మేకప్, కొంచెము అట్రాక్టివ్ కాస్ట్యూమ్స్. అంటే జనరల్గా హీరోయిన్లు కనపడితే మనకి దూరం నుంచి కూడా హీరోయిన్ కనపడతారు కదా. ఈమెంట్ ఇంత సింపుల్గా ఉంది. ఒక 5 నిమిషాలు పట్టింది. ఇంత సింపుల్గా ఉంది ఏంటి, ఈమె హీరోయిన్ అనే ఒక యాటిట్యూడ్ లేదు, ఏం లేదు అని. సో నిజంగా దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ యూ. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు హీరోయిన్ అనే యాటిట్యూడ్ ఎప్పుడు చూపించలేదు, మేబీ లేదు కూడా. జెన్యున్లీ యు ఆర్ దట్ సింపుల్. నెక్స్ట్ ఏంటంటే నాకు అప్పటికే నేను స్క్రిప్ట్ చదివా కాబట్టి అంటే సార్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ రాశారో తెలుసు. నాకు ఒక చిన్న డౌట్ ఉండింది, అంటే ఇంత చిన్నపిల్ల ఇంత సింపుల్గా ఉంది, ఇంత క్యూట్గా మాట్లాడుతుంది, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్, ఇంత హెవీ క్యారెక్టర్ చేస్తుందా? మేబీ సార్ ఆబ్వియస్లీ ఏదో ఒకటి చూసే పెట్టుకుంటారు, అది కూడా తెలుసు. ఆ డౌట్ అయితే ఉండింది, ఇంత వెయిట్ మోయగలదా అని. అయితే షూట్కి వెళ్ళిన ఒక 3-4 days తర్వాత ఒకసారి నేను
ప్లేబ్యాక్ ఏదో చూసినప్పుడు నేనే సార్ దగ్గరికి వెళ్ళి, అంటే వీళ్ళందరితో కంపేర్ చేస్తే ఫనీ గారితో నాకు ఒక 10% ఎక్కువ చనువు ఉంది ఇంతకుముందు పనిచేయడం వల్ల. ఆ 10% చనువుతోనే నేను సార్ దగ్గరికి వెళ్ళి, భయ్యా ఏదో అనుకున్నా కానీ అసలు మామూలు జడ్జ్మెంట్ కాదు నీది, అసలు షీఈస్ బార్న్ ఫర్ శుద్ధి అయోధ్య అని అన్నా నేను. ఇది ఫ్యాక్ట్, అది నువ్వు ఎప్పుడన్నా సార్ని కూడా అడగచ్చు. ఓకే, లైక్ వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ షీ ఈస్. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, ఆ ఇంటెన్సిటీ ఏంటి, నిజంగా అప్పుడు సార్తోనే అన్నా, ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నా ఈమె ఇంత వెయిట్ క్యారీ చేయగలదా అని. నాట్ అబౌట్ యువర్ ఎబిలిటీస్, బికాజ్ ఈ క్యారెక్టర్ అంత హెవీ కాబట్టి. ఇట్ ఈస్ లైక్ సూపర్ స్టార్స్, అనుష్క ఇలాంటి వాళ్ళు చేసే క్యారెక్టర్స్ ఇవి, రైట్? సో యా, అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం కలిసినప్పుడు అంటే పెద్ద ప్రొడక్షన్లోకి రావడమే ఎక్కువ. ఆల్రెడీ ఒక సినిమా చేసిన అమ్మాయి పక్కన ఉంది, అసలు అదే సినిమాలు చేసిన హీరోయిన్ పక్కన ఉంది. అప్పటికే మ్యాడ్ పెద్ద బ్లాక్ బస్టర్. ఎగ్జాక్ట్లీ. సో ఎట్లా మాట్లాడాలో తెలియదు, అంటే మనం మాట్లాడితే అఫెండ్ అవుతారా ఏంటి అన్నట్టు అనుకున్నా నేను. యా, అట్లే ఉండే. సో నాకేమో ఎక్కువ మాట్లాడడం అలవాటు. సో వద్దులే మనం తక్కువ ఉందాం అన్నట్టు కొంచెం తక్కువ మాట్లాడినా నేను. బట్ తక్కువ కూడా మాట్లాడలేదు అది అసలు మనందరికంటే శుద్ధితో ఆర్ అనంతికతో షూటింగ్ మొత్తం ఎక్కువ మాట్లాడింది వీడే కదా. కట్ అంటే మనతో మాట్లాడేది కాదు, కానీ కన్నాతో ఏవో గేమ్స్ అసలు బేసికలీ సార్ కట్ చెప్పాక నిన్ను నన్ను అసలు దేకేది కూడా నేను వెంటనే కన్నా దగ్గరికి వెళ్ళిపోయేది. మన ఇద్దరి గురించి కూడా బిచ్చింగ్ అక్కడే. వాళ్ళే యాక్చువల్లీ మాట్లాడాలి. మీరంత ఇంట్రెస్టింగ్ పర్సన్స్ కాదేమో. ఆడ్ గాసిప్ కాదు, నువ్వు చెప్పే గాసిప్ వాడు వింటాడు. వై డు యూ థింక్ హీ హాస్ సో మెనీ ఫీమేల్ ఫ్యాన్స్? వాడు అందరిది వింటూ ఉంటాడు, అట్లా ట్రామాస్ అన్ని ఇలా వింటూ ఎలా లాగాలో వాడికి తెలుసు. చెప్పుకో వింటూ ఉంటాడు. బికాజ్ గర్ల్స్ లవ్ లిసనర్స్. నో, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదా. అసలు సెట్ అయిపోగానే అది ఎంత ఇంటెన్స్ సీన్ అయినా, సీన్ అయిపోగానే ఎంత ఇంటెన్స్ సీన్ అయినా పక్కన కన్నా ఉంటే అయిపోయింది, నువ్వు నేను కనపడం. ఇంకా ఓకే, ఏమనుకోకపోతే కంటిన్యూ చేస్తున్నాయి. ప్లీజ్ అనుకోవడానికి ఏముందిలే ఇంకా. సో అదే, బట్ 3 days తర్వాత రిహార్సల్ ఉండే, రీడింగ్ ఉండే. రీడింగ్ అప్పుడు ఐస్ బ్రేక్ అయిపోయింది అనమాట. చాలా అప్పటి నుంచే ఆ శుద్ధి కార్తిక్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయింది. ఐ ఫెల్ట్ ఇట్. ఫ్రెండ్షిప్ అట్లా టేక్ ఆఫ్ అయింది. Tell us about your experience. When did you meet all of us for the first time? First meeting, we all had a first meeting. Ravi, I say, he was wearing glasses and cap, if I'm not wrong. నేను అప్పటికి మధురం చూశాను కానీ గుర్తుపట్టలేదు. బట్ వెన్ హీ స్టార్టెడ్ టు టాక్ అబౌట్ మధురం, ఐ వాజ్ లైక్, ఓ దిస్ ఇస్ దట్ మధురం గాయ్ అని. దట్ ఈస్ మై ఫస్ట్ ఇంప్రెషన్. నన్ను ఎవరు గుర్తుపట్టరేమో అని అప్పుడప్పుడు మధురం రవి అని పెట్టుకుంటా ఇన్స్టాగ్రామ్. నా యూజర్ నేమ్ అది. సెల్ చేసేసా, కొంతమంది ఫాలో అవుతారేమో అని. ప్లీజ్ కంటిన్యూ. అనంతిక నేను అప్పటికి మ్యాచ్ చూడలేదు. సో ఐ డెంట్ నో. ఐ థాట్ షీ ఈజ్ లైక్ 22, 23, అంటే శుద్ధి అయోధ్య చేయాలంటే కొంచెం. బట్ ఆఫ్టర్ వీ స్పోక్ అండ్ వీ మెట్, అప్పుడు తెలిసింది దట్ షీ ఈజ్ యంగ్. సో చిన్నపిల్ల అని. ఫస్ట్ డే ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ మై ఫస్ట్ డే జిటర్స్. యాక్చువల్గా షూట్ జరిగేటప్పుడు కూడా ఐ థాట్ ఐల్ బీ నర్వస్, కానీ అక్కడికి వెళ్తూనే ద ఎన్వైరన్మెంట్ అడ్రినలిన్ రష్తో పర్ఫామ్ చేయాలి అని అనిపించింది. అంత నర్వస్నెస్ సర్ప్రైజింగ్గా లేకుండే. బట్ What was your first shot? జ్యువెలరీ స్టోర్, బట్ ఐ థింక్ అది కట్ చేసేసి. Hey, no shit, man. షిట్ కట్ చేసింది. చెప్పేసే ఇంకా మొత్తం. నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే, నేను నా బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ కదా. సో యూట్యూబ్లో ఎట్లుంటుందంటే ఎండకేంటి, వానకు తడిచి, చలికి ఉనికి, షూట్స్ ఇట్లుంటాయి. అంటే ఆ ట్రీట్మెంట్ అదంతా ఉండదు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ డే ఆ రోజు నేను ఒక్కడనే షూట్లో. క్యారవాన్ ఉండే. సార్ ఆ క్యారవాన్లో కూర్చోండి అన్నారు. నేను పిచ్చి ఎగ్జైట్ అయినా. క్యారవాన్ అంటే మనకి ఏ రోజన్నా అట్లా చెప్పారా? సెలబ్రిటీ ట్రీట్మెంట్. సరే ఓకే ప్లీజ్. సో మొత్తం ఇట్లా ఎగ్జైటింగ్ ఉండే అనమాట. వెళ్ళి వచ్చి హెయిర్ చేయడము, మేకప్ చేయడము, ఒకతను వచ్చి సరే మీ కాస్ట్యూమ్స్ వేసుకోండి అని చెప్పాడు. కెమెరా పెట్టి షార్ట్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. మొత్తం ఇట్లా బాగుంది. ఫస్ట్ టేక్ అయింది, ఫనీ అన్న నాట్ ఓకే అన్నాడు.
యా అప్పుడు ఇట్లా ఫ్లిప్ అయిపోయింది అనమాట. ఏవైతే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించినాయో అవే చాలా ప్రెషర్ ఇచ్చినాయి. అంటే ఇంతమంది నీ కోసం పనిచేస్తుర్రు, దే వాంట్ యూ టు పర్ఫార్మ్, నువ్వు సీన్ సరిగ్గా చేయట్లేవు అని ఆ ప్రెషర్ యాడ్ అయ్యి అమ్మా ఇట్లా చేతిలో వణుకుతుండే అనమాట. బట్ ఇక కొంచెం టైం తీసుకుని తర్వాత సీన్స్ అన్నీ అయిపోయినాయి, కానీ అది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. మొత్తం ఇట్లా హ్యాపీ ఉండి ఇట్లా ఫ్లిప్ అయిపోయింది. రవి గారు ఇప్పుడు ఫస్ట్ డే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అది. ఫస్ట్ డే స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ పడ్డా, ఏంటి డే 1 ఇంత ఎమోషనల్ సీన్ ఇచ్చారు, మేబీ సింపుల్ సీన్ ఇస్తారేమో, ఏదో అన్నం తిన్నావా ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయేమో, లేదా ఇటు నుంచి అటు నడిచి అన్నం తిన్నావా డైలాగ్ ఉంది ఆ స్క్రిప్ట్లో. అదే పోనీ అంత సింపుల్ ఉంటాయేమో అనుకున్నా. అది కరెక్టే రోయ్, మన స్క్రిప్ట్లో ప్రతి డైలాగ్ కొంచెం స్పేస్ ఉంది కాబట్టి తీసుకుని ఒక చిన్న సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకుంటా. అదేంటంటే యా పర్లేదు, ఇది ఫ్యాక్ట్. ఏంటంటే ఆ రోజు బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే, అందుకే ఎక్స్ట్రాడినరీ స్టార్టింగ్లో. అదేంటంటే 6 lines 8 lines డైలాగ్ అండి. అది నాకు ఫనీ గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎగ్జాక్ట్ 5th lineలో నాకు టీయర్ రావాలన్నారు. నేను 3 takes చేసా. అది ఎవ్రీ టేక్ నాకు 5th lineకే టీయర్ వచ్చింది. అలాంటిదే అది అక్కడ ఎవడో ఎలివేషన్ ఇచ్చాడు సార్, అది సావిత్రి గారికి ఆ టీయర్ అనేది న్యాచురల్గా వస్తుంది, నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాయని హంబుల్గానే ఆన్సర్ చెప్పా. అదే ఫ్యాక్ట్ కాబట్టి చెప్పా. సో ఆ రోజు ఏంటంటే ఒక అతను పక్కన నుంచి వచ్చి సీన్ అయిపోయాక మేకప్ అతను అనమాట, ఏంటి గురు మీరు గ్లిసరిన్ లేకుండా ఏడ్చారా అని అన్న. లేదండి అవును సహజంగానే ఏడ్చా అన్న. సో ఆ రోజు ఇంటికి వెళ్ళాక మనం ఏదైతే అనుకుని వచ్చామో పర్లేదు, మనలో ఆ మ్యాటర్ ఉంది, మనం ఇవాళ 100 మంది దగ్గర మనం పర్ఫామ్ చేయగలిగాము, అందులోనూ చాలా ఇంపార్టెంట్ సీన్, అందులోనూ సార్ చెప్పినట్టు డాట్ పర్ఫామ్ చేశామని చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో పడుకున్నా. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు చెప్పా, ఒక ముక్క ఎక్స్ట్రా చెప్పలే, ఒక ముక్క తక్కువ చెప్పలే. ఐఎమ్ డన్. నాకు యాక్చువల్లీ ఐ షాట్ ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్లీ ఫస్ట్లో, అండ్ యా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. పూజా రోజే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, కానీ ఫస్ట్ షాట్ అయితే బాగానే రాలేదు. సో ఇట్స్ లైక్ వావ్, అంటే చాలా నర్వస్ అయింది. అలానే ఐ థింక్ 2-3 takes వెయిట్ టుక్, ఏం బాగాలేదు. యా ఇట్ టుక్ యాక్చువల్లీ చాలా టైం టు లైక్ ఓకే. అండ్ దట్ వాజ్ ఆల్సో నైట్ షూట్ కదా, 6 to 6 call sheet, and I am someone who is a very morning person. And I slept kuda set lo. That's the first and last time I slept like anything akkada, because there was no fight sequence naku, chinna walking so yeah I slept. Second day nunchi I was like okay, from that day I was night person, and that was my first shot. మై ఫస్ట్ షాట్ లేదు, నా ఫస్ట్ షాట్ తినతో. అది కూడా టెక్నికలీ స్క్రిప్ట్లో అది లాస్ట్ సీన్. సో ఇట్స్ అ ఫుల్ ఆన్ ఇమోషనలీ లోడెడ్ సీన్ అన్నమాట. అసలే మనం స్క్రిప్ట్ వచ్చాక ఒక 8 months బాగా టెన్షన్ పడ్డాం. 6 months ఫుల్ యాంగ్జైటీ. నేను సెట్కి వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే 6 o'clock సెట్కి వెళ్దాం, ప్రిపేర్ అవుదాం, 7:30కి షార్ట్ ఉంటుంది, చేసేద్దాం, ఇమోషన్ని బయటపడేద్దాం అనే స్పేస్లో ఉండే. షార్ట్ అయింది 4:30 PM. సో మార్నింగ్ 6 o'clock to 4:30 PM ఐ వాజ్ హోల్డింగ్ దట్ ఇమోషన్ అనమాట. షార్ట్ రాగానే ఓకే మన కొంచెం మ్యూజిక్ విని ఒక జోన్లోకి వెళ్ళి ఏదో చేసేద్దాం పొడిచేద్దాం అని ఒక స్పేస్లోకి వెళ్ళాం. వెళ్ళి కూర్చొని ఒక 4-5 lines తర్వాత ఐ బ్రోక్ డౌన్ ఇన్ ద సీన్ యాజ్ ద క్యారెక్టర్. ఏడవడం మొదలు పెట్టాను అండ్ ఐ ఫినిష్ ద సీన్. అండ్ బై దట్ టైమ్ లైక్ ఈ ఇమోషనల్ ఎనర్జీ ఉంటుంది కదా మొత్తం బయటకు వచ్చేసింది. అండ్ ఐ వాజ్ లైక్ గుడ్ బాయ్ హను అనుకున్నా. ఆ తర్వాత చూస్తే ఆ షాట్ OTS తన మీద ఉంది. ఎస్, నా మీద లేదా అసలు, ఇట్స్ నాట్ మై షాట్, తన షాట్ అది OTS డెడికేషన్. ఆ తర్వాత నాకు అర్థం, ఇప్పుడు మొత్తం పోయింది కదా, ఇప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ టైర్డ్, ఇమోషనలీ డ్రైన్డ్. ఆ తర్వాత సెకండ్ షాట్ పెట్టేసరికి ఐ వాజ్ లైక్ ఇప్పుడు నాకు ఎనర్జీ లేదు, ఇలా ఉన్నాను నేను షాట్లో, నా షాట్ అది. బట్ సమ్హౌ వీ గాట్ ఇట్ డన్. అండ్ అది యాక్చువల్లీ డిలీటెడ్ సీన్. సో ఓకే ఇట్స్ యా అది తర్వాత ఎడిట్లో. సో ఇప్పుడు బేసికలీ డిలీటెడ్ సీన్లో వస్తుందని ఐఎమ్ హోపింగ్. నెట్ఫ్లిక్స్లో వస్తుందా? వస్తుందా ఏమో చూద్దాం, లెట్స్ హోప్. యా
was the first day of Ooty for me. అప్పటికి ఫస్ట్ డే కాబట్టి I was not used to the climate. దాని మీద we were wearing cotton sarees and వర్షం, and the water was extremely cool. Personally for me, because I'm on the leaner side, ఇంకా there's nothing to keep me warm. దాని మీద బైక్ నాకు యాక్చువల్గా టూ వీలర్ నడపడం అంత రాదు. దాని మీద షూస్ చాలా shots చేశాను. టువర్డ్స్ ద సైడ్ ఫోకస్ ఫోకస్ ఇష్యూ. సో దట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రెండు ఒకటే రోజు అయినాయి. చెప్పు లిసన్. ఫస్ట్ బ్యాడ్ వి వాంట్ సమ్ అతి. అది రెండు కలిపి ఉంటుంది, చెప్తా మీకు. సో ఒక ఊటీలోనే ఒక మెయిన్ సీన్ చేసేది ఉండే కార్తిక్ శుద్ధి మధ్యలో. టీజర్ వన్లో ఉన్న సీన్ అనమాట. ఎవరి తుఫాన్లు ఆలకుంటాయి. ఆ సీన్ చేసేటప్పుడు దట్ ఇస్ అ మేజర్ సీన్, పెద్ద సినిమా పెద్ద సీన్ అని ఒక ప్రెషర్ ఉండిపోయి పర్ఫామ్ చేస్తున్నా లేదా అసలు నా మీద నాకు నమ్మకం లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా. సో అట్లా వెరీ అండర్ కాన్ఫిడెంట్ ఉండే అనమాట. అట్లా ఉండి సీన్ స్టార్ట్ అయ్యే ముందు ఐ డోంట్ నో వై సంథింగ్ హ్యాపెండ్ అండ్ నేను డెలివర్ చేద్దాం అనుకున్న లెవెల్ పర్ఫార్మెన్స్ వచ్చింది అనమాట. అప్పటి వరకు చాలా అండర్ కాన్ఫిడెంట్ ఉండే, బట్ సీన్ ముందు కొన్ని ట్రామాస్ హిట్ అయ్యి ఏమంటే ఇట్ హెల్ప్ మీ అనమాట. సీన్ చాలా బాగా వచ్చింది ఇన్ మై ఒపీనియన్, నాకు బాగా అనిపించింది. సో అంత సీన్ చాలా బాగా వచ్చింది. సార్ సరిపోతుందన్నారా నవ్వారా? దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. గుర్తుకు లేదన్న, నా హ్యాపీనెస్ లో నేనున్నా, నాకు గుర్తుకు లేదు. సరిపోతుందని అన్నారా? ఓకే సార్ సరిపోతుందంటే సీన్ బాగా వచ్చింది. చాలా మంచిగా, బట్ సరిపోతుందని చెప్పాను నేను. అది ఓకే, నేను సీన్ ని మెస్అప్ చేస్తా అనుకునే స్టేజ్ నుంచి సడన్ గా సీన్ మంచిగా వచ్చేసరికి ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎట్ ద సేమ్ టైం అదే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక యాక్టర్ సెట్ మీద ఎప్పుడు అండర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు. వాడు చేసేది వల్నరబుల్ సీన్ అయినా సరే హీ హ్యాస్ టు బి కాన్ఫిడెంట్. దట్ డే ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. సో అది నాకు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి గుడ్. సో గుడ్ డే హ్యాస్ టు బి డెఫినెట్లీ the day when I got a standing ovation. Yeah. Agreed. Yeah, that is my best day actually. Best experience in the film. నేను చాలా సాటిస్ఫాక్షన్ ఎటు ఫీల్ అయ్యా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే అనుకోకుండా వచ్చింది. నాకు తెలిసి మా అందరికి కలెక్టివ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రోజు ఒకటి ఉంది అనుకుంటా. చెప్పచ్చా? నీకు తెలుసు అదేంటో? కరెక్ట్గా నడవడము, లైన్లో నడవడము, తెలుసు కదా అదేంటో. ఆ రోజు కలెక్టివ్ ఎందుకంటే ఆ రోజు ఇద్దరు పడ్డాయి. సో అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం కాదండి. అదేంటంటే కొంచెం వెదర్ వల్ల, చాలా రీజన్స్ వల్ల ఎక్కువసేపు చేయాల్సి వచ్చింది. సో అందరం చాలా స్ట్రెస్ ఫీల్ అయిన రోజు అది బ్యాడ్ కాదు. మోస్ట్ ఐ థింక్ నేను కొన్ని ట్వీక్ చేసి ఏం చెప్తా అంటే మోస్ట్ స్ట్రెస్ఫుల్ డే అది. ఒక రెయిన్ సీక్వెన్స్ ఉంటుంది సినిమాలో, అది చాలా స్ట్రెస్ఫుల్ డే అనమాట. నాకు గుడ్ డే సేమ్ లైక్ యూ సెడ్, అందరూ నుంచి నీ క్లాప్ చేసి దట్ వాజ్ అ వెరీ గుడ్ డే. దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ డే. అండ్ గుడ్ డే ఇంకో ఉంది, ఐ థింక్ ఊటీలో చేసిన లాస్ట్ డే. అది చెప్పకూడదు. నో, ఇట్స్ వెరీ గుడ్ డే. అది చెప్పకూడదు. నీకు స్టాండింగ్ ఓషన్ ఇచ్చారా? I loved a lot ఆ రోజు. Yeah. బ్యాడ్ డే చెప్పు. Bad day maybe dojo scene అక్కడ. One day ఏం చెప్పాలి నీకు? దట్ వాజ్ అ వెరీ బ్యాడ్, ఓకే తెలుసు వెరీ బ్యాడ్ డే వేర్ ఐ క్రైడ్ కూడా చెప్పొచ్చు. నువ్వు ఏడ్చావా క్యారవాన్ లో? ఓకే, వాటెవర్, దట్ వాజ్ అ బ్యాడ్ డే, వెరీ బ్యాడ్ డే. అప్పటికి ఆల్ ద ఇమోషనల్ సీన్స్, హెవీ సీన్స్, ఛాలెంజింగ్ సీన్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో సాంగ్ షూట్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్. అట్లా కావా దాక్కుంటా కాశ్మీర్లో, బోట్ రైడ్స్, మాంటాజెస్, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఎక్స్ట్రాడినరీ లొకేషన్. కావా డ్రైవర్ ఫిల్మ్
కదా ఏమైంది కవర్ డ్రైవర్ కార్ డ్రైవర్ ఇవన్నీ చాలా జరిగాయి సో ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్ ఇట్ వాస్ జస్ట్ లైక్ వెకేషన్ ఓ ఇక్కడ షూట్ చేస్తున్నామా ఇట్ వాస్ అ వెకేషన్ వీ వర్ జస్ట్ షూటింగ్ బ్యాడ్ యా డోజో ఐ థింక్ ఆ రోజు 43-44 degrees హీట్లో మళ్ళీ నా కాస్ట్యూమ్ బ్లాక్ ఆ కాస్ట్యూమ్ రోజు నీకు బ్యాక్ పెయిన్ కూడా ఉండింది కదా ఉండేనా ఏదో ఏ ఐఎమ్ నాట్ దాట్ ఓల్డ్ బ్రో ఆ రోజు ఆ రోజు ఉండే అనుకుంటా మరి నాకు గుర్తులేదు సంథింగ్ ఓకే సో యా 43 degrees అలా ఉండే బ్యాక్ టు బ్యాక్ వీఆర్ ఫిల్మింగ్ యాక్షన్ సీన్స్ అనమాట సో మళ్ళీ నాకు బ్లాక్ కాస్ట్యూమ్ అనమాట సో ఫుల్ ఆన్ హీట్ ఉండే దాట్ వాస్ వెరీ డిఫికల్ట్ యా ప్యూర్ లైఫ్ నాది కూడా ఇంగ్లీష్ పడే ఇంటెగ్రిటీ ఫ్రమ్ కార్తిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ a true friend. Inspiring. ఐ వాజ్ హ్యావింగ్ క్లాస్ అంతే కోవిడ్ టైం అయింది సో లైక్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ అని కూడా చెప్పచ్చు ఇది అన్నీ చెప్పా యాక్చువల్లీ అన్ని ఇంటర్వ్యూస్లో బట్ నువ్వు 4-5 ఫిల్మ్స్ కూడా చేసావు కదా ఆ 8 yearsలో యా అదే చెప్పా ట్రాన్స్ఫర్మేషన్ అయిందని ట్రాన్స్ఫర్మేషన్ ఓకే నెక్స్ట్ చెప్పు నువ్వు చెప్పు మీరు అసలు మైండ్ వేర్ వెరీ బ్యూటిఫుల్ ఐ థింక్ వెరీ గ్రేట్ఫుల్ నేను ఇక్కడ ఉంటానని అనుకోలేదు 8 years అది చెప్పు 8 years వసంతాల గురించి కాదు 8 years ఇప్పుడు బ్యాక్ చేస్తే 2017 ఓహో అప్పుడు మనం ఇన్స్టాలో రీల్స్ బాస్ ఎస్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఎంబీఏ వాజ్ అ డీల్ విత్ మై డాడ్ అనమాట లైక్ నేను మా డాడీకి చెప్పాను ఫస్ట్ డాడీ నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నానంటే స్ట్రేట్గా మొహమ్మద్ చెప్పాడు నీకు అంత సీన్ లేదురా అని దీస్ ఆర్ ద వర్డ్స్ హీ యూస్డ్ నీకు అంత సీన్ లేదురా లైట్ తీసుకో అన్నాడు ఆ తర్వాత హీ వాజ్ లైక్ ఎంబీఏ చేస్తే ఆ తర్వాత చూద్దాం అన్నాడు ఐ వాజ్ లైక్ ఎంబీఏ చేస్తే నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్తా ఈ డీల్ నీకు ఓకే అయితే నేను ఎంబీఏ చేస్తా అని చెప్పా సో బేస్డ్ ఆన్ దాట్ డీల్ ఐ ఫినిష్డ్ మై ఎంబీఏ అండ్ దెన్ ఐ వెంట్ టు యాక్టింగ్ స్కూల్ ఐ స్టార్టెడ్ అండ్ నౌ ఐమ్ హియర్ సో ఇట్స్ గుడ్ ఎనిమిది వసంతాలు హ్యావ్ బీన్ ఫెంటాస్టిక్ ఫర్ మీ It was a roller coaster. There were few moments that taught me to be grateful. Adi cheppalenu, but yeah, that's all. 2017 అంటే అప్పుడే నేను ఇంట్లో చెప్పిన ఇట్లా యాక్టర్ అవుతా అది ఇది అంటే నీతో కాదు లైట్ తీసుకో అన్నారు అదే నువ్వు ఇందాక అంటున్నప్పుడు అదే అనుకున్నా సో అప్పుడు కూడా ఇక ఇట్లా కాదు ఏదో ఒకటి చేసి యాక్టింగ్లోకి ఎంటర్ అయిపోవాలని చెప్పి మా వాళ్ళకి జర్నలిజం చేస్తా అని చెప్పిన యా అని చెప్పి సెయింట్ మేరీస్ అనే కాలేజ్లో జాయిన్ అయినా అందరు సెలబ్రిటీస్ వెళ్ళే కాలేజ్ అండి అది రామ్ చరణ్ ద వెరీ రీజన్ ఎవరో ఒక సెలబ్రిటీ దొరుకుతారు ఏదో బ్యాక్గ్రౌండ్ దొరుకుద్ది సినిమాలోకి వచ్చేద్దామని వెళ్ళిన అండ్ మా వాళ్ళకి చెప్పిన అనమాట 3 years టైం ఇవ్వండి నేను సెటిల్ అయిపోతా అన్నట్టు అది అవ్వదు కూడా 3 yearsలో ఎందుకు సెటిల్ అవుతాము సో కాలేజ్ తర్వాత థియేటర్ చేసిన తర్వాత కోవిడ్ చూసినాము తర్వాత జాబ్ చేసిన తర్వాత యూట్యూబ్లోకి వచ్చి కొన్ని హిట్స్ చూసిన యూట్యూబ్లో అండ్ యా యూట్యూబ్ వదిలేసి ఇప్పుడు ఫిల్మ్స్లోకి వస్తున్నా దట్స్ హౌ మై 8 years went. నా 8 years అంటే చాలా డ్రామా చాలా మసాలా ఉందండి చాలా అప్స్ చాలా డౌన్స్ ఒక హార్ట్ బ్రేక్ ఒక వన్ సైడ్ అన్రిక్విటెడ్ లవ్ ఒక సక్సెస్ఫుల్ లవ్ అండ్ ఎవెన్చువలీ మ్యారేజ్ అండ్ ఫైనాన్షియల్ లైఫ్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ బిగ్ మనీ లాసెస్ అగైన్ గెయిన్స్ సో నిజంగా రోలర్ కోస్టరే అసలు 8 ఏళ్ల క్రితం నేను ఎక్కడో ఉన్నా మళ్ళీ సినిమాల్లోకి వస్తానని కూడా అనుకోలేదు 3 ఏళ్ల క్రితం డిసైడ్ అయ్యా వద్దామని అప్పటి నుంచి ఇంకా వీళ్ళందరూ చెప్పినట్టు ఇంకా ఎక్స్ట్రా డ్రామా అనమాట అటు ఇటు తిరగడము ఆఫీసుల చుట్టూ తిరగడము చాలామందిని కలవడము థియేటర్ చేయడము అండ్ 8 yearsలో ఒక 2 ఏళ్ళు ఈ సినిమానే ఎందుకంటే ఈ సినిమా జర్నీ 2023 ఎండ్ నుంచే మొదలైనట్టు సో ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళు ఈ సినిమా జర్నీలో మేమందరం పార్టిసిపేట్ చేసినట్టు అండ్ ఈ సినిమా కూడా కొంచెం వీళ్ళందరికంటే ఐ థింక్ ఒక 1 month ముందు నేను వచ్చినట్టున్నా ఈ సినిమాకి కాస్టింగ్లో సో ఈ సినిమాకి సంబంధించి ఒక 2 ఏళ్ళు అయితే
ఈ సినిమా కూడా ఒక రోలర్ కోస్టరే, ఎందుకంటే చాలా ట్రావెల్ ఉండింది ఈ సినిమాలో. నార్త్ నుంచి సౌత్ వరకు చాలా లొకేషన్స్లో చేసాము. అండ్ ఇందాక చెప్పినట్టు సినిమాలోనే చాలా బ్యూటిఫుల్ మెమరీస్, చాలా బ్యూటిఫుల్ కో-స్టార్స్, బ్యూటిఫుల్ టీమ్, బ్యూటిఫుల్ ప్రొడక్షన్ హౌస్. అండ్ సినిమా పుణ్యమా అని ఇండియా చుట్టూ తిరగడం జరిగింది. ఏ రోజు నేను అంత తిరగలేదు ఇండియాలో, తర్వాత ఎప్పుడైనా తిరగచ్చులే అని. సో ఆ ట్రావెల్లో కూడా చాలామందిని కలవడము, నేర్చుకోవడము. అండ్ ఫైనలీ ఇందాక సంజన చెప్పినట్టు ఇప్పుడైతే ఈ మూమెంట్లో అయితే లాస్ట్ ఒక 20 రోజుల నుంచి అయితే ఒక రకమైన గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనే ఫీలింగ్ తప్ప ఇంకే ఫీలింగ్ లేదండి. సో ఎస్, దట్ ఈస్ మై 8 years. లెట్స్ గో. Who always looked that they always had breakup or in relationship problems? ఇది ఎలా ఉంది? స్పైడర్ మ్యాన్ మీమ్ లా ఉంది. యాక్చువల్లీ ఎస్ కరెక్ట్. ఎస్ దిస్ గై కరెక్ట్. ఇది ఫ్యాక్ట్. ఓకే, ఏం చేస్తాం మీ వాళ్ళు? ఇప్పుడు నటించే దొరికిపోయావు. ఓకే, నెక్స్ట్. Who's always on phone? వాట్? రే, ఐ వోంట్ ఈవెన్ ఓపెన్ మై ఫోన్ ఆన్ ఎందుకో నేను చెప్తా. ఎందుకంటే మేమందరం నోట్స్ రాసుకోవాలంటే సార్ చెప్పింది ఏమన్నా ఇంటికి వెళ్ళి బుక్లో రాసుకుంటాం, ఓల్డ్ స్కూల్. ఈయన టేక్ మధ్యలో కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఫోన్లో నోట్స్లో రాసుకుంటాడు. సో ఫోన్ వాడేది ఈయన. టెక్నాలజీని వాడండి అయ్యా. నేను వాట్సాప్, బ్యాటింగ్ ఇవి చెప్పట్లేదు, నోట్స్. ఓకే, పాజిటివ్గా చెప్పి. కరెక్ట్. ఓకే, బై దట్ లాజిక్, ఎస్. Who's good at flirting? మేబీ సెల్ఫ్ అవేర్నెస్. డిడ్ హీ ఫ్లర్ట్ విత్ యూ గర్ల్స్? నో, ఐ డోంట్ థింక్ సో. వాడికి అవసరం లేదు. Who throws random philosophies on set? ఓకే. నువ్వు చెయ్యి లేపలేదంటే ఆ చెయ్యి నీ వైపే వెళ్ళాలి. బట్ నాట్ వెరీ ర్యాండమ్ బ్రో, మీరు అడిగితేనే చెప్తా. కరెక్ట్, బట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. నాకు చాలా హెల్ప్ అయింది. వీడు అప్పుడప్పుడు టెన్షన్ పడుతుంది, నా దగ్గరికి వచ్చేవాడు, వాడికి తెలుసు. చాలా సార్లు హెల్ప్ అయింది నాకు. అప్పుడు నేను చెప్పాను. Yes. వీడు కూడా ఒకసారి వచ్చాడు, అప్పుడు చెప్పా. సో ఇట్స్ నాట్ ర్యాండమ్, బట్ ఎస్, అడిగినప్పుడు చెప్తా. లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్. Who you think is more serious on sets? నేనే Why? అంటే కొంచెం నా క్యారెక్టర్ కూడా అలాంటిదే అండి. వీళ్ళందరి క్యారెక్టర్స్కి నా క్యారెక్టర్కి కొంచెం వ్యత్యాసం ఉంది. ఎందుకంటే టీజర్లో ఆల్రెడీ రివీల్ అయింది కాబట్టి నా క్యారెక్టర్ రైటర్ క్యారెక్టర్, మెథడ్ యాక్టర్. సెట్లో కూడా హీస్ ఆల్వేస్ ఇన్ క్యారెక్టర్. సో యా, టు సమ్ ఎక్స్టెంట్ అది కూడా అండి. ఆ మూడ్ క్యారీ చేయాలని నేను చాలాసార్లు సీరియస్గా ఉండేవాడిని. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను అంత సీరియస్ ఏం కాదు, బట్ సెట్ మీద నేను చాలా సైలెంట్గా, చాలా సీరియస్గా ఉండేవాడిని. యా. Who's the biggest movie buff? ఎక్కడున్నా డైలీ ఒక సినిమా చూసేదైతే వీడే అనుకుంటా. యా, ఎందుకంటే షూటింగ్ అప్పుడు కూడా చూసేవాడు. నేను షూటింగ్ అప్పుడు నేను చూసేవాడిని కాదు, ఇతను చూసేవాడు. షూటింగ్ అప్పుడు ఇతను. he used to watch content a lot. Yeah. Who's always angry on set? యాంగ్రీ. యాంగ్రీ కాదు కానీ టెన్షన్ అండి, ఒక రకమైన స్ట్రెస్. హే, అందరికి తెలిసిపోయిందా? అందరికీ అది కనపడుతుంది మొహంలో. ఓ షిట్. రెస్ట్లెస్ ఎనర్జీ. నేను ఇంకా చాలా సటల్గా ఉంటాను నా ఫీలింగ్, బట్ ఓకే. రియాలిటీ చెక్ వచ్చింది కదా. అదే, Who is most likely to become a politician in the future? ఆమె చెప్పింది కూడా ఇంటర్వ్యూలో. చెప్పింది కదా. ఆ ఇంటర్వ్యూ బయటకు కూడా వచ్చింది. Who's the biggest foodie among you? చూపేయండి. నేనే. Who gives the best relationship advice? కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి అంతే. Who's the first to say let's take a selfie? I think would survive with zero dialogue, just with expressions. ఎక్స్ప్రెషన్ క్వీన్. యా, ఐ ఫీల్ టు. నాకు ఒక డైరెక్టర్ కాల్ చేశారు మొన్న, ఇది రియల్ ఇన్సిడెంట్. టీజర్లు, ట్రైలర్లు అన్నీ చూసి, అనంతిక ఈజ్ ఎక్స్ప్రెషన్ క్వీన్, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి. అనంతిక అండ్ ఈజ్ అ వర్కింగ్ డైరెక్టర్. ఒకే స్మైల్లో, జస్ట్ ఒక స్మైల్లో 5 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కన్వే చేయగల కెపాసిటీ ఉందని ఆయన చెప్పారు. నేను ఇప్పుడు సభాముఖంగా అది అందరికీ చెప్తున్నాను. అండ్ ఇట్స్ అ కాంప్లిమెంట్ టు యూ. థ్యాంక్ యూ. యా. Yeah, it's done. థ్యాంక్ యూ.